జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన రాజకీయ ఆయన భూమికి ఆయనే నష్టం కలిగించుకుంటూ ఉంటున్నారు అసంబద్ధమైన అవగాహన రాజ్యపు నిర్ణయాలతోటి. ఇవాళ 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా కనుక మీరు ఇవ్వని పక్షంలో నేను అడిగినంతసేపు మైక్ ఇవ్వని పక్షంలో నేను సభకు హాజరుగాను అంటున్నారు. నాకు ఈ సీన్ చూస్తే దూకుడు సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. మా ఇంట్లో షూటింగ్ జరగాలి అని అంటే నా క్యారెక్టర్ నేను డైలాగ్ చెప్పినా చెప్పకపోయినా మీరు ఎడిటింగ్ లో కవర్ చేసుకోవాలి, మీ హీరో పక్కన నాకు చేరేయాలి, మీ హీరోకి ఏ భోజనం పెడితే ఆ భోజనం నాకు పెట్టాలి, అట్లయితేనే షూటింగ్ జరగనిస్తాను అంటాడు. అలాగే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి కూడా నాకు సభాధ్యక్షుడు ముఖ్యమంత్రి గారితో పాటు సమానంగా మైక్ ఇస్తే నేను సభకు వస్తా, మైక్ ఇవ్వండి అని చెప్పని ముందుగా నాకు అష్యూరెన్స్ ఇవ్వమంటున్నాడు. ఇది ఎక్కడ అంటే ఇప్పటి వరకు నాకు అష్యూరెన్స్ ఇస్తే నేను సభకు వస్తాను అని చెప్పిన సభ్యుడే లేరు. ఎందుకంటే గత టెన్యూర్లో 23 శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి ఉంటే అందులో 4 వైసీపీలోకి ఆల్రెడీ ఫిరాయించుంటే మిగిలిన 19 మందిలో ఒకరోజు 18 మందిని సస్పెండ్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే కొన్ని గంటల పాటు 156 మందికి సమాధానం చెప్పారు. వాళ్ళు ఆయన అవహేళన చేస్తా ఉన్నారు, ఎత్తిపొడుస్తా ఉన్నారు, సూటిపోటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అవమానించే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. అన్నిటినీ ఒక్కరుగా ఆయన ధీటుగా దాటిగా ఎదుర్కొని ప్రభుత్వాన్ని నిలదీశారు, ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టారు. అంటే నాయకత్వ పటిమ కష్టకాలంలో బయటపడుతుంది. అన్ని సాఫీగా ఉన్నప్పుడు 151 మంది మద్దతు ఉన్న రోజు ఆ రోజు నా అంతటి మొగాళ్ళు లేరని చెప్పని విరవేగటం కాదు. ఇవాళ ప్రజలు 11 ఇచ్చిన రోజున ఆ 175 మంది పోటీ చేస్తే 11 మంది మాత్రమే నెగ్గిన రోజున ఇవాళ 175 నియోజకవర్గాలకి సంబంధించి 11 మంది ప్రతినిధులుగా ఇవాళ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న రోజున 175 నియోజకవర్గాలకి సంబంధించిన అంశాలు సభలో ప్రస్తావించే అవకాశం ఈ 11 మందికి మాత్రమే ఉన్నప్పుడు అప్పుడు అసలు స్థైర్యాన్ని ప్రదర్శించాలి. 164 మంది ఉన్న అధికార పక్షాన్ని చూసి బెనక్కుండా తొనకుండా సూటిగా స్పష్టంగా వాళ్ళ కళల్లోకి చూసి ప్రశ్నించే అవకాశం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఆ స్థైర్యాన్ని ప్రదర్శించలేని పిరికితనంతో సభ నుంచి పారిపోతా ఒకవేళ ప్రభుత్వం గనక చట్టపరంగా చర్యలు తీసుకొని మనల్ని డిస్క్వాలిఫై చేసే పరిస్థితి వస్తే ఆ రోజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామంటున్నాడు. వాళ్ళ సభ్యులు కూడా ఈ వ్యాఖ్య కోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా విసుగొస్తా ఉంది. అరే కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, మొట్టమొదటిసారి సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎర్రగొండపాలెం నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ గారు, ఆలూరు నుంచి విరూపాక్ష గారు, ఇటువంటి వాళ్ళు కొత్తగా సభకు ఎన్నికయ్యారు. వాళ్ళకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలని కోరుకుంటారు కదా.